ఉంది కాబట్టి ఆయిల్ కనబడుతుంది. అది తేడా. మీరు సీతలు చెట్లు పూసుకోండి ఆయిల్ ఆయిల్ అనుకుంటుంది. ఏంటన్నా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కలవదు, వాటర్ పోస్తుంది. సో ఈ విధంగా మనకి బాడీకి ఉపయోగపడే విధంగా సడన్గా బ్లడ్ని పల్సర్ చేస్తుంది, ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది, డిఎన్ఏ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేస్తుంది, క్యాన్సర్ సెల్స్ని వాటిని కరిగించేలాగా చేస్తుంది, యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీట్యూమర్, యాంటీస్మిక్, యాంటీబయాటిక్, యాంటీ ఇట్లా సోన్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ప్లస్ 92 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటాయి, ఇంకా ఫినాల్స్ ఉంటాయి, చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్లాంట్ బేస్లో జస్ట్ నా బౌర్ మీ దగ్గర అసలు యాక్చువల్ కంపెనీ చెప్పదు, బట్ నేను కొన్ని ప్రయోగాలు చేశాను, మా ఇంట్లో పిల్లలు కూడా ఇచ్చాను. వాళ్ళకి సెకండ్స్లో నిమిషాల్లో మోషన్ అయిపోయింది. బాగా క్రానిక్ కేసులు ఆల్కహాల్, నాన్ వెజ్, స్పైసీ ఫుడ్ బాగా డిస్టర్బ్ ఉంది, రకరకాల రోగాలు, రకరకాల కెమికల్స్, బాగా స్టెరాయిడ్స్ ఇవి వాటి బాడీకి వాడే విధానం మారిపోతుంది. ఇప్పుడు ప్యూర్ బాడీస్ ఉన్నాయి, ఒక 1 year బేబీ ఉంది, ఒక డ్రాప్ వేస్తే దన్న మోషన్ ఫ్రీ అయిపోతుంది 2-3 నిమిషాలు లేదా 10 నిమిషాలు మ్యాక్సిమం అంతే. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ఇట్లా వేస్తే పడిపోతుంది, అట్లా దిగిపోతుంది. ఇప్పుడు మన పొల్యూషన్ పెంచి 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 సిస్టమ్ పేరుకొని బాగా గట్లు రాడు ఎవరు మట్టి ముందు బాగా వచ్చే రాయిలా మారుతుంది. సేమ్ అంతే కూడా మన బాడీలో పెరిగిపోతే అలా అవుతాయి. వాటర్ సరిపోతుంది తాక, ఫుడ్ ప్రాపర్గా తీసుకోక, మళ్ళీ దానికోసం కెమికల్స్ వాడి ఇంత వాడాలి అంటే ఇంత వాడిన లోపాన్ని సవరించుకోమండి. ఇంత వాడాలి అంత వాడాలని ఇంపార్టెంట్ కాదు, లోపం సవరించుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఈ విధంగా మన ప్రతి ప్రొడక్ట్ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవచ్చు.